అందరికీ నమస్కారం. గత 2 వీక్స్గా నేను షోలో చేయలేకపోయాను. వ్యక్తిగతమైనటువంటి సమస్యల వల్ల, నా కుటుంబంలో జరిగిన ఒక విషాదం వల్ల నేను కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. చైర్మన్ గారు మేనేజ్మెంట్ అనుమతితో, సలహాలతో, సూచనలతో నేను లీవ్ తీసుకొని వ్యక్తిగత పనుల కోసం ఆ సమస్యల పరిష్కారంలోనే తలమునకలై ఉన్నా. కానీ సోషల్ మీడియాలో చాలా వార్తలు స్ప్రెడ్ అయినాయి. నేను ఈరోజు ఆఫీస్కి వచ్చి చూశాను. నేను వ్యక్తిగత సమస్యల్లో తలమునకలవడం వల్ల ఫోన్ కూడా యూజ్ చేయలేకపోయాను. సో TV5 నుంచి నేను రిజైన్ చేశానని, వ్యవసాయం చేసుకుంటానని ఇట్లా వార్తలు వచ్చాయి. నేను రిజైన్ చేయలేదు. వ్యవసాయం చేసుకోవాలంటే భూమి ఉండాలి కదా. నాకు సెంటు భూమి కూడా లేదు ఈ భూమి మీద. సో వ్యవసాయం చేసుకునే పొలము, ధనము, ఆ ఆస్తి స్తోమత నాకు లేదు. నేను వెళ్తే కూలి చేసుకోవాలి లేదా కౌలు చేసుకోవాలి. సో ఎవరెవరో ఏదో రాశారు. చాలామంది ఆవేదన చెందారు, ఆందోళన చెందారు. అనేక మంది నాకు డైరెక్ట్ మెసేజ్లు చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలకి నేను రుణపడి ఉంటా. తీవ్రమైన వ్యక్తిగత విషాదం జరగడం వల్ల నేను విరామం తీసుకున్న చైర్మన్ గారి అనుమతితో. అంతకుమించి ఏం జరగలేదు. చాలామంది రాశారు నేను TV5లో రిజైన్ చేశానని, నన్ను తొలగించారని, నిధుల దుర్వినియోగమని. నా జీవితంలో నిధుల దుర్వినియోగం అనే అవకాశమే రాదు, ఆ అవసరమే నాకు లేదు. 25 ఏళ్ళ నా జర్నలిజంలో నేను ఎడిటోరియల్ జర్నలిజం తప్ప ఇతరత్ర నిధులు, వ్యవహారాలు, అడ్వర్టైజ్మెంట్సు, డబ్బు ఈ అంశాలు నేను ముట్టను. నేను CEOగా ఉన్నా, ఎడిటర్గా ఉన్నా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్నా జర్నలిజం మాత్రమే నేను చేయగలను. సో అలాంటి ఆరోపణలు ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను కూడా పెద్దగా సోషల్ మీడియాకి రెస్పాండ్ అవ్వక్కర్లేదు. కానీ అనేక మంది, వందల సంఖ్యలో నాకు మెసేజ్లు వచ్చాయి, ఎంతో ప్రేమతో, అభిమానంతో. వారికి మాత్రం నేను వివరణ ఇస్తున్నా. వ్యక్తిగతంగా నా కుటుంబంలో జరిగిన విషాదం వల్ల నేను కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చి చైర్మన్ గారి అనుమతితో, మద్దతుతో, నైతిక మద్దతుతో, అన్ని రకాల మద్దతుతో పర్మిషన్ తీసుకుని నేను లీవ్లో ఉన్నా. 25 ఏళ్ళ జర్నలిజంలో ఒక 10 రోజులు లీవ్ పెట్టేసరికి నా మీద చాలా ట్రోల్ జరిగింది. సరే, నా మీద అభిమానం చూపించిన వాళ్ళకి, దురభిమానం చూపించిన వాళ్ళకి, ద్వేషం చూపించిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. తర్వాత రాజకీయ ఒత్తిళ్ళ వల్ల మానేశాడా అని. రాజకీయ ఒత్తిళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి. దానివల్ల నేను ఉద్యోగం మానేయలేదు, బెదిరిపోలేదు. నా మీద అనేక రకాల కేసులు, అన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా ఇంటి ముందు, ఆఫీస్ ముందు మనుషులు ఉంటారు. నేను మొట్టమొదటి రోజు షో చేసినప్పుడు ఎంత అణకువగా, ఎంత బాధ్యతగా, ఎంత శ్రద్ధగా 2-3 గంటలు చదువుకొని షో చేస్తాను. ప్రతిరోజు షో చేసిన తర్వాత ఇదే నా ఆఖరి షో ఏమో, నేను ఉండనేమో, నన్ను ఏదైనా చేయొచ్చేమో అనే ఆలోచనతోటే ఉంటా. ప్రతిరోజు నాకు మొదటి షో, అదే ఆఖరి షో అయి ఉండొచ్చు కూడా. సో ఆ రకమైనటువంటి కారణాల వల్ల నేను మానలేదు, వ్యక్తిగతంగా సెలవు తీసుకున్నా. ఇది వివరణ. సరే, ఇక డిబేట్లోకి వెళ్దాం మనం. తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్రస్థాయి విభేదాలు పెరిగిపోయాయి. ప్రాజెక్టుల విషయంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం అంటూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి దూకుడు పెంచింది. నాగార్జున సాగర్లో, పులిచింతల్లో, అన్ని విషయాల్లో కూడా. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి శాఖకి తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది, నీటిని దోచుకెళ్తోంది. KRMB చెప్పినా కూడా వినడం లేదు. ఈవెన్ KRMB కూడా తెలంగాణకే మద్దతుగా ఉంది, మధ్యస్థంగా లేదు. రాయలసీమ ప్రాజెక్టు పర్యవేక్షణకు వస్తామంటున్నారు, కానీ అంతకుముందు తెలంగాణలో కడుతున్న అక్రమ ప్రాజెక్టులు మాత్రం పర్యవేక్షణకు వెళ్ళడం లేదు. తీవ్రమైన అన్యాయం జరుగుతుందంటూ. అదేవిధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, 2 అధికార పార్టీలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరులు తెలంగాణలో ఉన్న వారి కోసం మాత్రమే తాను పెద్దగా మాట్లాడటం లేదంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. సో ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణలో నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సంయమనం పాటిస్తున్నారా? తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలకి నిజంగా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? సో ఆంధ్ర ప్రజలు తెలంగాణలో, హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళు ప్రాంతం నేపథ్యంలో వివక్షకి, విచక్షణకి గురైనట్టు ఒక కేసు కూడా నమోదు కాలేదని మిగిలిన పక్షాలని కూడా అంటున్నాయి. ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు? ఇద్దరిది మ్యాచ్ ఫిక్సింగ్ అని కొన్ని పక్షాలు అంటున్నాయి. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? సో ఈ నీళ్ల తగాదాలు
నీటి మీద రాతలు లాంటివేనా, రాజకీయాల కోసమేనా, నిజంగా ప్రజల కోసమా? ఈ అంశాల మీద ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్వాయి రజనీ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రైతు విభాగం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ తులసిరెడ్డి గారు, గత కొద్ది రోజులుగా చూస్తున్నాం నీటి తగాదాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈరోజు పీక్ స్టేజ్కి చేరింది. పోలీస్ పహరా మధ్య ప్రాజెక్టులు ఉన్నాయి. కేఆర్ఎంబీ అయితే పోలీసు పహరా కేంద్ర బలగాల మధ్య పర్యవేక్షిస్తూ ఉంటుంది. తెలంగాణకి వత్తాసు పలుకుతోంది కేఆర్ఎంబీ, దాని పరిధి నిర్ణయించాలని సీఎం గారు అంటున్నారు. హైదరాబాద్లో తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజల కోసం సంయమనం పాటిస్తున్నామంటున్నారు. ఏమంటారు అసలు మీరు? మూర్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబంలో ఏదో విషాదం జరిగిందంటున్నారు, దానికి చింతిస్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఇష్యూకి వస్తే, ఇక్కడ సమస్య ఏమి, సమస్యను ఎవరు పరిష్కరించాలా, దానికి పరిష్కారం ఏమిటి, ఇంకా ఈ మధ్యలో వచ్చే వాదనలు ఎవరెవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి. సమస్యల్లో తెలంగాణ ప్రభుత్వం యొక్క అభ్యంతరాలేమి, వాళ్ళ వాదనేమి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అభ్యంతరాలేమి, వీళ్ళ వాదనేమి అని మనం ఆ రెండు కోణాల ముందు సమస్యను ఆలోచిస్తే, తెలంగాణ ప్రభుత్వ వాదనేమి, ఒకటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జీవో 203 ద్వారా 2020 మే 5న జారీ చేసినటువంటి 203 జీవో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, దీనికి అపెక్స్ కౌన్స్ అనుమతి కానీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి కానీ లేవు. దీంట్లో వచ్చేసి సంగమేశ్వరం నుండి ఒక 3 టీఎంసీలు లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ వస్తారు. తద్వారా వచ్చేసి తెలంగాణ ప్రాజెక్టుకు నీళ్లు ఉండవు, అది స్టాప్ చేయించాలా అనేది ఒక అంశం తెలంగాణ ప్రభుత్వ వాదన. రెండవది ఆర్డిఎస్ కుడికాల గురించి ఆ వాదన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనేమి, పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకం 30 టీఎంసీలు, మిషన్ భగీరథ 19.60 టీఎంసీలు, భక్త రామదాస్ 5.50 టీఎంసీలు, తుమ్మిళ్ళ 5.44 టీఎంసీలు, నెట్టెంపాడు ఎన్హాన్స్మెంట్ 3.40 టీఎంసీలు, ఎస్ఎల్బిసి ఎన్హాన్స్మెంట్ 10 టీఎంసీలు, కల్వకుర్తి ఎన్హాన్స్మెంట్ 15 టీఎంసీలు, మొత్తము 179 టీఎంసీలకు సంబంధించి 8 ప్రాజెక్టులకు సంబంధించి దీంతో సిడబ్ల్యూసి అనుమతి లేకుండా, బచాబతా వార్డు కేటాయింపులు లేకుండా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రూవల్ లేకుండా, అపెక్స్ కౌన్స్ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తా ఉంది. రెండవది, ఈ లోపల మళ్ళా కేసీఆర్ 5 ప్రాజెక్టులకు డిపిఆర్ సిద్ధం చేయమని చెప్పారు. వాటికి కూడా అనుమతులు కానీ నీటి కేటాయింపులు కానీ లేవు. ఆ 5 పులిచింతల ఎడమ కాలువ, సుంకేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, నాగార్జున సాగర్ టైల్ పాండ్ లిఫ్ట్ ఇరిగేషన్, జోగులాంబ బ్యారేజీ, భీమా వరద కాలువ. దీని మళ్ళా దాదాపు 200 టీఎంసీలు, అది 179 టీఎంసీలు 200 టీఎంసీలు పోతే దాదాపు 379 టీఎంసీలు ఈ కృష్ణానదికి ఎగువ భాగం నుండే, ఆంధ్రప్రదేశ్ ఎగువ భాగం నుండే తెలంగాణ ఇవి గన చేస్తే దిగువ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎడారి అయిపోతుంది. దాదాపు 50 లక్షల ఎకరాలు 7 ప్రాజెక్టుల కింద 8 జిల్లాలలో బీడు భూములు అయిపోతాయి. ఇది కాబట్టి స్టాప్ చేయించండి అనేది ఆంధ్రప్రదేశ్ వాదన. కాబట్టి తెలంగాణ వాదన మెయిన్ గా వచ్చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది, ఆర్డిఎస్ కుడికాలకు సంబంధించింది. దాంతో ఆంధ్రప్రదేశ్ వాదన ఈ రెండింటితో పాటు 8 ప్రాజెక్టుల ముందు, తర్వాత 5తో పాటు ఇప్పుడు శ్రీశైలము, సాగర్, పులిచింతల నుండి, డెడ్ స్టోరేజ్ నుండి నీరు అవసరానికి మించి జల విద్యుత్తు చేస్తా ఉంది తెలంగాణ. తద్వారా వచ్చేసేసి నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇవి భవిష్యత్తులో వచ్చేసేసి నీటి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి దాని గురించి కూడా స్టాప్ చేయండి అనేది రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి, అటు ఆ ప్రభుత్వము ఇటు ఈ ప్రభుత్వము, ఇది సమస్య నాకు తెలిసి. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కూడా కేంద్ర ప్రభుత్వం మా దగ్గర, అది పాత్ర కాదు, మధ్యవర్తిత్వం పాత్ర కాదు, అది చట్టం ఇచ్చినటువంటి పాత్ర. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏదో రాష్ట్ర ప్రభుత్వాలకు పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి జోక్యం చేసుకోమని అడగడం కాదు. ఏ చట్ట ప్రకారం అయితే రాష్ట్ర విభజన జరిగిందో ఆ చట్టంలోనే పార్ట్ 9 కింద 8 సెక్షన్స్ వాటర్ మేనేజ్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది.
దాంట్లో సెక్షన్ 87 కింద స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము కృష్ణా నది నిర్వహణ బోర్డు జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేయాలి. ఆ నోటిఫై చేస్తే మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉండే కృష్ణా నది మీద ఉండే బ్యారేజెస్, రిజర్వాయర్స్, రెగ్యులేటింగ్ స్ట్రక్చర్స్, డ్యామ్స్, కెనాల్ నెట్వర్క్, పవర్ అండ్ వాటర్ డిస్ట్రిబ్యూటరీ లైన్స్, ఇవన్నీ కూడా కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిలోకి పోతాయి. వాళ్ళు సెక్షన్ 85 సబ్ సెక్షన్ 7 ప్రకారంగా అక్కడ తెలంగాణ పోలీసు ఉండదు, ఇక్కడ ఆంధ్ర పోలీసు ఉండదు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టి వాళ్ళు ఇది మేనేజ్ చేయాలా. ఇది చట్టం చెప్తా ఉంది. కాబట్టి ఇది మనం ఎంత వాదులాడుకున్నా ఊరే అక్కడ ఎమోషన్లు ఇక్కడ ఎమోషన్, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వము వాళ్లకు చట్టం ఇచ్చినటువంటి బాధ్యతను వాళ్ళు నెరవేర్చాలా. దీంట్లో వచ్చేసి పెద్దన్న పాత్ర కాదు, మధ్యవర్తిత్వ పాత్ర కాదు. ఆల్రెడీ అపెక్స్ కౌన్సిల్ చెప్పడమే జరిగింది. గజేంద్ర సింగ్ షెకావత్ ఇది మన 2020 ఆ రోజు మీటింగ్ లోనే అయిపోయిన తర్వాత ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఈ యొక్క బోర్డు పరిధిని నోటిఫై చేసే బాధ్యత మాది, అది త్వరలో చేస్తున్నామని చెప్పారు. చెప్పి 8 నెలలు అయింది. దానివల్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకొని తమ చట్టం తమకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను నివర్తిస్తే ఈ సమస్య పరిష్కారం. వెల్కమ్ బ్యాక్. శ్రీధర్ రెడ్డి గారు, ఏంటి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాలు వచ్చిందా చాలా సుహృద్భావ వాతావరణం, కలిసి పంచుకుందాం అనుకున్నారు నీళ్లు, ఎవరు వాటాలు వాళ్ళు పంచుకుందాం అనుకున్నారు. ఈ డబ్బు, ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము డబ్బుతో ఆ భూభాగం మీద ప్రాజెక్టులు కడదామనుకున్నారు. కాళేశ్వరానికి ఆ సీఎం గారు వచ్చారు. ఏంటి సడన్గా ఈ జల వివాదాలు? రాజకీయమా నిజంగానేనా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు? అండ్ వాటాలుగా కాకుండా 50-50 అంటున్నారు, వైశాల్యంతో జనాభాతో సంబంధం లేకుండా అని. మీరు దోచుకెళ్తున్నారని వాళ్ళు దోచుకెళ్తున్నారని మీరు. హలో శ్రీధర్ గారు, వినిపించిందా సార్? నాకు ఇప్పుడు మీరు ఇప్పుడే కనెక్ట్ అయింది, మాకు వినపట్లే. ఏ సార్, ఏంటి ఇది లాలూచి తగాదా? నిజమేనా? నీళ్ల కోసమేనా ఇది? లేకపోతే పవర్ జనరేషను పవర్ వారా లేదా పొలిటికల్ పవర్ వారా? చాలా సఖ్యత ఉండేది, కలిసి ఇద్దరు నిధులు వెచ్చించి ఆ భూభాగం మీద ప్రాజెక్టులు పంచుకుందాం అనుకున్నారు, ప్రాజెక్టులు కడదాం అనుకున్నారు. కాళేశ్వరానికి ఆ ముఖ్యమంత్రి గారు వచ్చారు. సడన్గా ఈ గొడవ ఏంటి? ఒకటండి, ఇప్పుడు సఖ్యతగా ఉండడానికి ఎన్నడూ రెడీ కదా. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం చెప్పినారు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు కూడా ఇంపార్టెంటే, మూడో వ్యక్తి మన మధ్య అవసరం లేదు, ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం అనే విషయాన్ని చెప్పినారు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు తులసిరెడ్డి గారు చదివిన ప్రాజెక్టులు కానీ అంతకుముందున్న ప్రాజెక్టులు కానీ కొత్త ఏం కావు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అయిన తర్వాత వచ్చినటువంటి సమావేశంలోనే చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. మరి కొత్తగా ఈ కృష్ణా రివర్ లో ఎక్స్పాన్షన్ ఆఫ్ ది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానివ్వండి, అదర్ ప్రాజెక్ట్స్ ఇవాళ మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతోటి తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు వారెట్లేదు ఇంతకుముందు చెప్పినరో, మా దగ్గర దక్షిణ తెలంగాణ మొత్తము ఎడారయ్యే అవకాశం ఉంది, మా ప్రాజెక్టులకు నీళ్లు ఉండవు, హైదరాబాద్ నగరానికి కూడా తాగునీరు సప్లై అనేది మొత్తం కూడా ష్రింక్ అయిపోతుంది, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పినాము, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డుకి చెప్పినాము. అయినా కానీ వీళ్ళందరి యొక్క ఆల్రెడీ కేఆర్ఎంబి ఆల్సో టోల్డ్ దెమ్, మీకు కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది, అది ఎన్జిటిలో స్టే ఉంది. ఇవన్నీ ఉంటే కూడా టెండర్లలో ముందుకు పోయినారు, పనులు కొనసాగిస్తున్నారు. గతంలోనే ఈ హెడ్ రెగ్యులేటర్ పోతిపాడు అనేది ఎక్స్పాన్షన్ అనేది పోతిరెడ్డిపాడు అనేది అక్రమం తేల్చినా సరే జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ 88,000 మోర్లా ఇప్పుడు ఈ మొత్తం ప్రాజెక్టులలో కొత్త వచ్చే దాంట్లో 7 నుంచి 8 టీఎంసీలు ప్రతిరోజు అదనంగా తరలించుకుపోయే సామర్థ్యం పెంచే ప్రయత్నం చేస్తే మరి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు మాడకుండా ఊకోలేం కదా. సఖ్యతను దెబ్బతీస్తున్నది ఎవరు? ఒకటి. రెండవది, దీంట్లో పొలిటికల్ వారికి ఛాన్సే లేదండి. మూడవది, మీరు చెప్పినారు ఆంధ్ర ప్రజలను ఇక్కడేదో ఉన్నారని చెప్పేసి మేము సంయమనం పాటిస్తున్నాం లాంటి వ్యాఖ్యలు అనేది సరికాదు. దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్. ఇంత సుదీర్ఘకాల ఉద్యమం జరిగితే ఒక్క ఆంధ్ర ప్రాంత పౌరుణ్ణి కూడా ఎవరు ఒక మాట మాట్లాడాలి ఇక్కడ ఉన్న వాళ్ళ. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ మీరు నిశ్చింతగా ఉండండి. తెలంగాణలో ఉండి ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఏ దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినా వాళ్ళంతా తెలంగాణ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఎంత బాగోగులు, సంక్షేమం, అభివృద్ధి అవన్నీ మేము చూసుకుంటాం. వాళ్ళ యొక్క వ్యాపార వ్యవహారాల విషయాలలో ఇబ్బందులు వస్తే తెలంగాణ పోలీస్, తెలంగాణ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. గతంలో కూడా చెప్పినాం, ఎక్కడ కూడా మీకు ఆ ఇబ్బందులు. ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ల కోసం మళ్ళీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ మీరు రేజ్ చేస్తున్నారని బీజేపీ ఆరోపణ.
ఇప్పుడు కాదండి, పని చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా హుజురాబాద్ ఎలక్షన్ స్థాయికి ఇంత వ్యవహారాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తే, అంత చిన్నగా వ్యవహారాన్ని చూస్తే వాళ్ళ యొక్క మానసిక యొక్క సామర్థ్యాన్ని మీరు అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా క్లియర్ గా చెప్పినాం. ఇవాళ ఇప్పుడు ఒకటి గతంలోనే చెప్పి అక్టోబర్ 2020లోనే, అంతకుముందు 2014లో ఒకసారి, 18లో ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి జలశక్తి శాఖకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాసింది. ఈ కృష్ణా వాటర్ అలొకేషన్ అనేది మనం మీరు రివ్యూ చేయాలి, గతంలో చేసింది కరెక్ట్ కాదు, ఫ్రెష్ అలొకేషన్స్ కావాలని చెప్పినాం. అందుకనే మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు, గతంలో ఉన్న అలొకేషన్స్ కాదు, ఇవాళ 50% మాకు కావాలని చెప్పినారు. 50% వాళ్లకు, 50% మనకని. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మీరు చెప్పినవి కూడా మా అలొకేషన్స్ నుంచి బారై ముందే ఎక్సెస్ అయ్యి మేము వెళ్ళలేదండి. వీఆర్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏపీలో కూడా ఉన్నాయి కదా ప్రాజెక్టులు, అయితే ఈ అలొకేషన్స్ లేకుండా గాలేరు నగర్ కానీ, వెలిగొండ కానీ, హంద్రీనివా కానీ, ఇవన్నీ కూడా అలొకేషన్స్ లేవు, పర్మిషన్స్ లేవు. ఇంకా కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ లో ఉన్న వాటికి నీళ్ళు ఇస్తా ఉన్నారు. తర్వాత మీకు వచ్చి ఈ మధ్య కాలంలో చెన్నైకి తాగునీటి పేరుతో ఇచ్చింది 10 TMC అండి. మరి మిగతా ఎక్కడికి పోయినాయి? మీ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం ఇప్పటికే 100 TMCల మేరకు ఉంది. ఇంకా కూడా మేము అక్రమంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో లేని ప్రాజెక్టులు మీరు కడుతున్నారు కదా అని వాళ్ళ ఆరోపణ. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో లేనివి కదా మీరు కడుతున్న ప్రాజెక్టులు. పేర్లు ఏమైనా 2 విషయాలు చాలా క్లియర్ మూర్తి గారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ప్రాజెక్టులు 4-5 ఉన్నాయండి. అవి కాక మీరు కడుతున్న వాటి గురించి దాని ప్రస్తావన అది ఎందుకు మాట్లాడకూడదు? వీళ్ళు అడిగిన వాటికి మీరు ఎందుకు కేఆర్ఎంబి మీరు లోపరుచుకున్నారా? అంటే గతంలో ఇచ్చిన జీవోలకు అనుకూలంగానే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవోలకు ఆధారంగానే పనిచేస్తున్నాము. వెల్ విత్ ఇన్ అవర్ డ్రాయింగ్ లిమిట్స్. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పోతిరెడ్డిపాడు అంటే ఎలక్షన్లు కానీ బై ఎలక్షన్లు వస్తేనే చంద్రబాబుని, రాజశేఖర రెడ్డిని రాక్షసుడు అంటారు, ఆ తర్వాత మంచుకుంటారు అని మీరు, ఈజ్ ఇట్ ట్రూ? లేదండి. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారి ఎపిసోడ్ నిన్న మొన్న జరిగింది. చాలా రోజుల నుంచి కూడా కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ని మళ్ళీ మనం కొత్తగా వేయమని చెప్పినాము, ఫ్రెష్ అలొకేషన్స్ చేయమని చెప్పినాము. పోతిరెడ్డిపాడు గురించి పదే మాటలు వస్తూ ఉంటే వాటి కూడా చెప్పినాము. ఇంకోటి, ఇక్కడ ఇవాళ జల విద్యుత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు మొత్తము తులసిరెడ్డి గారి కంటే బాగా ఎవరికైనా తెలుసని నేను అనుకోను. టెక్నికల్ గా ఆ ప్రాజెక్టే విద్యుత్ ఉత్పత్తి కోసం. తర్వాత మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎప్పుడైంది? తర్వాత 2013లోనే అప్పుడు ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. ఈవెన్ అట్ 760 feet ఆఫ్ ది వాటర్ లెవెల్ ఇన్ శ్రీశైలం వీ కెన్ ప్రొడ్యూస్ పవర్ అని చెప్పినారు. ఇవాళ మళ్ళీ మీ అవసరాలు వచ్చే వరకు డెడ్ స్టోరేజ్ కిందికి పోతున్నారు, అందువల్లనే పోతిరెడ్డిపాడుకు నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ప్రయోజనాలు అందరివి ఒకటి అనుకున్నప్పుడు మరి ఎక్స్పాన్షన్స్ కి పోకండి. టేక్ ది పర్మిషన్ ఆఫ్ సిడబ్ల్యూఎన్సీ క్లియరెన్స్. ఆ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకోండి, అపెక్స్ కౌన్సిల్ క్లియరెన్స్ తీసుకోండి. సుప్రీంకోర్టులో వేసిన కేసుని మిమ్మల్ని విశ్వసించి విత్డ్రా చేసుకున్న తర్వాత మీరు చేస్తున్నటువంటి పని ఏంటండి ఇవాళ? కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం అనేది మా లక్ష్యం తప్పితే ఇక్కడ ఎవరినో దెబ్బతీయాలని ఆ ఆలోచన ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంతకుముందు అంత బ్రహ్మాండంగా మనమే సార్ట్అవుట్ చేసుకుందామని చెప్పినారు. వీటిని ఒక చిన్న ఉప ఎన్నికకు దయచేసి పెట్టి ఈ 2 రాష్ట్రాల ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల యొక్క లక్ష్యాన్ని మరి చిన్నగా చేయకండి. ఇట్స్ ఎ స్మాల్ బై ఎలక్షన్ విచ్ విల్ బి అబ్సల్యూట్ గా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దాని గురించి ఎలక్షన్ అయిపోయింది, గొడవలు ఉండే ఎవరో టెన్షన్ పడక్కర్లేదండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి నీళ్ల పంచాయతీ? మూర్తి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. మూర్తి గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ ఏంటి నీళ్ల పంచాయతీ? వాట్ ఈజ్ యువర్ టేక్? సార్ ఇక్కడ ఇదేమి పంచాయతీ లేదు, పాడు లేదు. పంచాయతీ అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని లేకపోతే తగాదాడుకొని చొక్కాలు పట్టుకొని వ్యవహారం చేసుకుంటే ఇద్దరు పంచాయతీ. ఇక్కడ ఇద్దరు పంచాయతీ ఏముంది? మాకు ఊర్లలో ఒక సామెత ఉంటుంది, తులసిరెడ్డి గారికి బాగా తెలుస్తుంది. నోరు లేనోడు పెళ్ళం ఊరందరికి వదినా అని. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దత్తమ్మ ముఖ్యమంత్రిగా ఉంటే పక్కన ఉన్న కేసీఆర్ ఒప్పుకోడు, పైన మోడీ ఒప్పుకోడు. వీళ్ళందరూ వాడుకోవడానికి పనికొచ్చేవాడే తప్ప ఈ రాష్ట్రానికిగా ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ ప్రయోజనం జరగదు. ఇతను ఎవరి మీద కొట్లాడలేడు, పంచాయతీలు చేయలేడు. ఈయనేమన్నా లవ్ లెటర్లా రోజుకు 3 రాసుకునేదానికి అంతా ఒక ఇప్పుడు ఇది చాలా క్లియర్ గా కనపడుతుంది మూర్తి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవటానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇందాక ఇంత ముందుగా తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే 203 జీవో ఉందో ఇప్పుడు దాంట్లో ఆయన ఏం చెప్తా ఉన్నాడు? నేను అదనంగా 1 ఎకరా భూమికి కూడా నీళ్లు ఇవ్వటం లేదు, నేను అదనంగా
వేరే ప్రయోజనానికి కూడా దీంట్లో నుంచి నీళ్లు తీసుకుపోవటం లేదు. ఏదైతే పోతిరెడ్డిపాడు ఎట్రెక్యులేటర్ నుంచి గతంలో 44,000 టీఎంసీలు డ్రా చేయడానికి, ఎందుకంటే మిగులు జలాల లభ్యతా కాలం తగ్గిపోతా ఉంది కాబట్టి అది 120 days కి డిజైన్ చేయబడింది. ఇప్పుడు అంతకాలం లభ్యత ఉండటం లేదు. అది కూడా దట్టు 554 మోర్ దాన్ 554 ఉంటే తప్ప దాంట్లో నుంచి కూడా తీసుకోవడానికి వీలు కావటం లేదు. ఆ ఫ్లో అనేది, ఆ ఫోర్స్ అనేది రావటం లేదు. ఆ టీఎంసీస్ అంటే అది మీట్ అవటం లేదు కాబట్టి ఎత్తిపోస్తున్నా అన్నాడు. దీంట్లో ఎవరికైనా అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఉందండి? దాన్ని చెప్పుకోవడంలో కానీ నిజంగా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చేయటమే ఆయన ఉద్దేశం అయితే దీన్ని కేసీఆర్ గారితో అయినా మాట్లాడుకోవచ్చు, అపెక్స్ కౌన్సిల్లో అయినా పెట్టొచ్చు, అవసరమైన పర్మిషన్లు అయినా తీసుకోవచ్చు. ఈయనేమి ఎత్తిపోతలే పెడుతున్నాడు తప్ప అవతలే కాలువలు వెడల్పు చేయటంలా, లేకపోతే బనకచర్ల క్రాస్ దీన్నేమి పెద్దదిగా చేయటంలా, ఇంకో చాటకి తీసుకుపోయేటువంటి ఏ విషయంలో కూడా ఈయన చేస్తుంది ఏం లేదు. కేవలం ఒక డ్రామా. రాయలసీమ అనే పేరును ఒకసారి తెర మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అంత ప్రయోజకుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి రాయలసీమ సస్యశ్యామలం అయిపోయింది అనేటువంటి ఒక భజన చేయించుకోవడానికి పనికొచ్చే పథకమే తప్ప ఈయన 100 ఏళ్లకు కూడా దాన్ని పూర్తి చేసేటువంటి కథ లేదు, ఆ తత్వము కాదు. ఈ 24 మాసాలు 25 మాసాల కాలంలో ఆయన చేసినటువంటి నిర్వాహకం అనేది అందులో కనపడతా ఉంది. ఇప్పుడు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా రివర్కి సంబంధించినటువంటి వాటి మీద మనం ఏదైతే విభజన జరిగిందో ఆ రోజుకు ఉమ్మడి రాష్ట్రంలో 7 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి చర్చ ఉంది. అందులో ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన వాటిల్లో ఎస్ఎల్బిసి కానివ్వండి, కల్వకుర్తి కానివ్వండి, లేకపోతే చూరాల నెట్టింపాటు కానివ్వండి, వీటిల్లో ఆ రోజు ఎస్ఎల్బిసి ఎందుకనో మరి విభజన చట్టంలో ప్రస్తావన చేయలే. మన వైపు ఆంధ్ర వైపుకి వచ్చినప్పుడు, మా వైపుకి వచ్చినప్పుడు తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలుగొండ ఇవన్నీ కూడా ఆ రోజు విభజన చట్టంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించినగా పెట్టుబడి ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి యొక్క బలహీనతని ఆసరా చేసుకొని మూర్తి గారు ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో కల్వకుర్తి యొక్క కెపాసిటీ పెంచుతున్నారు. 25 టీఎంసీల నుంచి 40కి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. నెట్టింపాడు 20 నుంచి 25 టీఎంసీలు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి 90 టీఎంసీలతో ఇచ్చేస్తున్నారు. దిండి 30 టీఎంసీలతో. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంలో, ఆలోచన చేయటంలో అసలు ఎన్ని పట్ల ఆయన చెబుతాడు పైపెచ్చు మా వాళ్ళు అక్కడ ఉండారు కాబట్టి నేను మాట్లాడట్లా, లేకపోతే మొత్తం కాలువలన్నీ సెలవుపారు తీసుకుపోయి ఎగేసుకొచ్చేవాడిని అని చెబుతున్నాడు. మా ఊర్లలో పైన నీళ్లు ఊద్దనుకున్నట్టు కాలువతో సెలవుపారు ఎగేసుకొచ్చినట్టు ఈయన సెలవుపారు ఎగేసుకొస్తారంటున్నాడు. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఈ మాట మాట్లాడతాడండి? అక్కడ ఉన్నాడు, నిజమే మనోడు చిక్కుబాటు అయి ఉన్నాడు, అయితే భయపెడతావా? నువ్వు ముఖ్యమంత్రివా? ఇప్పుడు ఊర్లో వెనకటికి ఎవడో కన్నంలో ఉన్నాడు, దొంగను ఒకరిని పట్టుకున్నాడండి. వాడు గట్టిగా వాడేసుకుంటే ఈ పక్కన ఉన్న దద్దమ్మ ఒకడు అంటాడు, ఒరే వాడు కొరుకుతాడేమో వదిలిపెట్టాడు. అంటే దొంగని పట్టుకున్నాడని భయపెట్టడం. పట్టుకుంటే వాడు కొరుకుతాడు అంటే వాడు అప్పో కొరకాలు కావాలని కొరికినట్టు. అంటే ఇప్పుడు మా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, అక్కడ ఆధారపడినారు, ఏం చేయడానికి పోయి ఉన్నారు? ఇవాళ ఈయన పంపించబోయారా? ఎప్పటి నుంచో ఉన్నారు, ఎట్టెట్లో ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్న సగం మంది బయట నుంచి వెళ్ళిన వాళ్ళే. ఇవాళ ఇప్పుడు కేసీఆర్ది ఏ ఊరు? ఆయన కూడా విజయనగరం ప్రాంతం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి అనేటువంటిదే కదా వాళ్ళ వెనకటి రోజుల్లో నుంచి చూసినప్పుడు. అందుకని ఎక్కడి నుంచి ఎక్కడికో వస్తారు. ఇదంతా ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడున్నారో వీటికి అనేక ఆధారాలతో కొన్ని చరిత్రలు ఉన్నాయి. అందుకని ఈ దద్దమ్మ మాటల్లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఈయనకి దాని మీద చిత్తశుద్ధి లేకపోగా విషయాన్ని భయానికి గురి చేసి ఏదో లేకపోతే నేను పొడిసేవాడిని అనేటువంటి ఆలోచనని జనాన్ని ఒక మభ్య పెట్టడం కోసం చేస్తున్నాడు. కృష్ణా యాజమాన్య బోర్డుని, ఇప్పుడు ఈ కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు ఏదైతే ఉందో అసలు నువ్వు విశాఖపట్నంలో పెడతానన్న తర్వాత నీ దద్దమ్మతనం అర్థమైన తర్వాత నీకు ఎవడైనా సపోర్ట్ చేస్తాడా? కృష్ణా నది ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ మనకి రావాలి, మనకే వస్తుంది, మన వాటాలో వచ్చింది. కర్నూలులోనో, గుంటూరులోనో, విజయవాడలోనో, అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి నగరాలు ఉన్నాయి. ఒకనాటి రాజధాని కర్నూలు, ఈ రోజు రాజధాని గుంటూరు, విజయవాడ మధ్య గుంటూరు, విజయవాడ ఈనాటి రాజధాని. ఇంత రాజధాని ప్రాంతాలు మనకుంటే నేను తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టుకుంటాను, మా విజయసాయి రెడ్డికి అప్పచెప్పుకుంటాను అంటే ఎవరన్నా ఇక వాళ్ళకి అర్థమైందిగా మనోడు సరికేందో. ఇంత తెలివి కల్లోడితోటి ఏమైనా చేయొచ్చు అన్న సంగతి కేసీఆర్ కి అర్థమైంది. ఓకే, ఇట్లాంటి వాడికి ఏం చేయకపోయినా ఈ దద్దమ్మకి ఏం తెలియదు అన్న సంగతి
కృష్ణ యాజమాన్య బోర్డులో ఉన్నటువంటి అధికారులకి అర్థమైంది. అందుకని ఇవాళ వాళ్ళకి అనుకూలంగా లేఖలు రాస్తారు, సపోర్ట్ చేస్తున్నారని లేఖలు రాస్తే ఇప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నా మీ మేనమామ, ఆయన ఏమన్నా నీకు సపోర్ట్ చేస్తాడా? నీ పరిస్థితి ఆయనకి తెలుసు, నీ ఉన్న అవసరాలు ఆయనకి తెలుసు. నువ్వు మొన్న ఏ రోజైతే విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉన్న రోజుల్లో నువ్వు షకాత్ గారి దగ్గర కూర్చొని దీని ప్రస్తావన చేయలేకపోయిన తర్వాత ఇవాళ నువ్వు మాట్లాడేదానికి ఎక్కడ చట్టబద్ధత ఉంటుంది? ఎవరు నమ్మాలి? ఇదంతా కేవలం మూర్తి గారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటానికి కయ్యానికి కాలు దువ్వినట్టుగా ఒక యాక్షన్. దీని వెనకమాల కేసీఆర్ గారికి కూడా తెలిసే ఉంటది, లేదా ఆయన దూవుతున్నాడు కానీ అదేం లేదులే నీకు తెలుసు కదా అని ముందే చెప్పుకొని ఉంటాడు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఎంత ఒప్పందాలు జరిగినాయండి? తెలంగాణలో ఉన్న గోదావరి నదీ జలాల్ని తెలంగాణ భూ ప్రాంతంలో నుంచి తీసుకొని వచ్చి శ్రీశైలం, నాగార్జున సాగర్లో కలిపి ఆ జలాలను తీసుకుపోయి పెన్నాలో కలిపి రాయలసీమని అట్టట్ట ఎంతెంత సస్యశ్యామలు చేయాలని ఎంత పథకాలు తయారు చేశారు, ఎంత సఖ్యత ఉంది. నా దగ్గర ఉన్న 25 మంది ఎంపీలు, నీ దగ్గర ఉన్న 17 మంది ఎంపీలు, వెరసి 42 మంది ఎంపీలు కలిసి మనం ఆంధ్రాకి ప్రత్యేక హోదా తెద్దామని చెప్పుకున్న ముచ్చట్ల దగ్గర నుంచి ఇవాళ ఉన్న పరిస్థితి ఎంత ఎంత అమానుషం అండి. నీళ్ళంటే మాటలా, తమాషనా? ఇప్పుడు వీళ్ళు సంపాదించే అక్రమ సంపాదన నీళ్ళంటే రేపటి నాడు యాడ్ నుంచి వస్తాయి. ఈ రోజు నీళ్ళని ఈ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారే. ఈ రోజు 8,000 క్యూచెక్కులు నీళ్లు కృష్ణానది నుంచి సముద్రం పాలైపోతా ఉన్నాయి. కాలువలకు 800 క్యూచెక్కులు మాత్రమే వెళ్తా ఉన్నాయి. అదేమిటయ్యా అని చెప్పాను అడిగితే, రైతాంగం అడిగితే రైతులు సంసిద్ధంగా లేరని ఈ మంత్రులే చెబుతారు. రైతులు సంసిద్ధంగా లేరంట. నెల రోజుల నుంచి ఈ పరివాహక ప్రాంతంలో డెల్టాలో నారుబడి పెట్టుకొని మెట్ట వరి విత్తనాలు పోసుకొని వర్షం అన్నా పడిద్ది, నీళ్ళన్నా వస్తాయి అంటే ఎదబెట్టే విత్తనాలు వరి పండించాలి అనేటువంటి రైతులు వేసి ఒక కారు ఒక సీజన్ కోల్పోయారు. ఇప్పటికే ఈ పరిస్థితుల్లో రైతాంగం ఉంటే బాధ్యత లేని తనంతో కేవలం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్ని కేసీఆర్ కాపాడటం కోసం, కేసీఆర్ ఆస్తులను పెంచి ఇవ్వటం కోసం ఆయనతో ఉన్న లాలూచి ఒప్పందంలో భాగంగా, లేకపోతే కేసీఆర్ ఆటలు సాగాలి అంటే, లేకపోతే కేసీఆర్ పరిపాలన సజావుగా సాగాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అనేక పరిశ్రమలు రావాలి, రాష్ట్రానికి ఆదాయం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవగాహన లేని దద్దమ్మతనంతో కూడినటువంటి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ఉంటే నాకు మేలు జరిగింది అనేటువంటి కోరిక. పాల్వాయి రజనీ గారు ఏమంటారు చూద్దాం. మేడం, కేంద్రం నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించకుండా ఒక చిన్న ఉప ఎన్నిక మీద మీరు రాజకీయాలు చేస్తున్నారనేది టీఆర్ఎస్ ఆరోపణ. కాంగ్రెస్ తులసిరెడ్డి గారు కూడా అదే అన్నారు, కేంద్రం చేయాల్సింది చేయకుండా ఏంటి కథలని. నమస్తే సార్, అందరికీ నమస్తే. సారీ సార్, మీ ఇంట్లో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ వీఆర్ వెరీ సాడ్ అబౌట్ దట్ ఇష్యూ. తర్వాత తులసిరెడ్డి గారు మాట్లాడినా లేదంటే శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినా మేము స్పష్టంగా తెలంగాణ తెచ్చుకోవడానికి ప్రధాన కారణం నీళ్లు సార్. నీళ్ళ తర్వాతే మిగిలినవన్నీ కూడా. ఎప్పుడైతే ఆంధ్ర పాలకులు అంటే గతం మొత్తం చూసినప్పుడు సందర్భంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చూసినప్పుడు అనాదిగా తెలంగాణ ప్రాంతం బాగా ఇబ్బంది పడుతుంది నీళ్ల వల్ల అని చెప్పేసి ఆ కారణంతోనే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ తదనంతరం జరిగిన సెంటిమెంట్ ని కేసీఆర్ గారు నమ్మారు ప్రజలు. కేసీఆర్ గారిని 2 పర్యాలు ముఖ్యమంత్రి చేశారు. 7.5 సంవత్సరాలు అవుతుంది సార్. 7.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చెప్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి, అంతకు ముందు ఉన్నటువంటి ప్రాజెక్టు పేరు మార్చుకొని పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుని నామకరణం చేసి కొత్తగా చేయాలని చెప్పేసి అనుకున్నారు సార్. మేము 2020 జూన్లో మా యొక్క మంత్రి గారు ఉన్నటువంటి షెకావత్ గారు రాయలసీమ ఎత్తిపోతల అది అక్కడ సంగమేశ్వరం దగ్గర నుండి అక్కడ జరుగుతున్నది ప్రాజెక్ట్ నిర్మాణం అని చెప్పేసి తెలిసిన వెంటనే మా సంజయ్ గారు, మా అధ్యక్షుడు అయిన వెంటనే దీని నిర్మాణం గురించి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులను పిలిపించి మాట్లాడి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి షెకావత్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత జూన్ నెలలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరవ్వాలంటే వీరు బిజీ అన్నారు, వారు బిజీ అన్నారు. జూలైలో అదే అన్నారు. తర్వాత ఆగస్టు 5th రోజు అఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ కి ఆ రోజే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మా సీఎం గారు, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈ రోజు నేను రాలేకపోతే, అది వర్చువల్ మీటింగ్, అదేమి ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏం లేదు.
వర్చువల్ మీటింగ్ కి నేను ఈరోజు రాలేను, మాకు క్యాబినెట్ మీటింగ్ ఉంది అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది సార్, ఆగస్టు 7 నుండి 17 మధ్యలో రాయలసీమ దాని మీద టెండర్లకి జగన్ గారు వెళ్ళారు. అదంతా అయిపోయిన తర్వాత అంటే ఎంత ఇది చేశారంటే జగన్ గారికి సీఎం కేసీఆర్ గారికి స్పష్టమైనటువంటి అండర్స్టాండింగ్ ఉంది. ఇంకొకటి సార్, ఇక్కడ కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ ప్రజలు మభ్యపెట్టాలంటే తెలంగాణ ప్రజలు మభ్యపడే పరిస్థితిలో లేరు సార్. ఎందుకంటే ఎప్పుడైతే 2014 వీరు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారో తెలంగాణకి, ఆ రోజు ఉన్నటువంటి ఉమాభారతి మన భారీ నీటిపారుదల సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి సందర్భంలో వారి వద్దకి 2 ముఖ్యమంత్రులు వెళ్ళారు. ఆంధ్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మన కేసీఆర్ గారు 2 వెళ్ళారు. 299 టీఎంసీలకి వీరు ఒప్పుకొని వచ్చారు సార్. 299 టీఎంసీలో తెలంగాణకి సరిపోతాయి అని చెప్పేసి ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఈ రోజు ఏమంటున్నారు అంటే వారు ఏ రకంగా మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజలు వారికే వెన్నంటూ ఉంటున్నారనే దాంతోనా, లేదంటే ప్రతి ఎన్నికల ముందు ఒక రకమైనటువంటి తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చి తెలంగాణ ప్రజల ఓట్ల ద్వారా అంటే కేసీఆర్ అయితేనే పోరాటం చేస్తారు, కేసీఆర్ అయితే ఇది చేస్తారని చెప్పి ఈ రోజు నమ్మే పరిస్థితిలో లేరు సార్. ఎందుకంటే ఈ రోజు కూడా మీరు ఒక్కటి సార్, ఆగస్టు తర్వాత మళ్ళీ అక్టోబర్ లో కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దాంట్లోనే ఈ రోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక కేఆర్ఎంపీ గాని జిఆర్ఎంపీ గాని సంబంధించినటువంటి నీటి వాడకం గాని లేదా పరిధి గాని నిర్ణయించాలని చెప్పేసి మాట్లాడుకున్నారు. సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, ఆ కేసులు విత్డ్రా చేసుకున్న తర్వాత దీని మీద మేము ఖచ్చితంగా ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పినటువంటి సందర్భం. వారు ఎప్పుడు సార్ అక్టోబర్ లో అయిపోతే అక్టోబర్ తర్వాత మొన్న అంటే దాదాపు 8 నెలల తర్వాత వారు సుప్రీంకోర్టులో కేసులు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత వారు కేసులు విత్డ్రా చేసుకోవడానికి 8 నెలల సమయం పడితే విత్డ్రా చేసుకున్నటువంటి వారం రోజుల్లోనే మాకు కావలసినటువంటి మా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి వాడకాన్ని మీరు తేల్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం. అంటే ఇదంతా కూడా మీరు చూడండి సార్, స్ట్రాటజికల్ గా అందరు అబ్జర్వ్ చేసినా ఎవరు అబ్జర్వ్ చేసినా హుజురాబాద్ ఎన్నిక అనేది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. 2 ముఖ్యమంత్రులు సార్, 2 ముఖ్యమంత్రులు, ఈ జగన్ ముఖ్యమంత్రి గారు, ఏపీ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరానికి వస్తారు, కాళేశ్వరం చాలా మంచి ప్రాజెక్ట్ అంటారు, పొగుడుకుంటారు ఒకరికొకరు. తర్వాత ఆయన సీఎం గారి ఇంటికి జగన్ గారు వెళ్తారు, ఆలింగనాలు చేసుకుంటారు, దావతులు ఇచ్చుకుంటారు. మా తెలంగాణ ప్రాంతంలో దావతులు అంటాం. సో ఈ రకంగా చేసుకుంటున్నటువంటి వీళ్ళ మధ్య సఖ్యత ఈ రోజు ఆలక్ష్యం ఎందుకు చెడింది, దేనికోసం చెడింది ఎవరికి అర్థం కాదా సార్? అంటే నేను ఒకటే చెప్తున్నా, తులసిరెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు, చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, వారు అన్ని చదవంది మాత్రం చెప్తారు. కానీ సార్ మీరు చెప్పినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అలకేట్ జరిగినటువంటి ప్రాజెక్టులే సార్. కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్ట్ అసలు ఇవే నిర్మాణం పూర్తి కాలేదు సార్. ఈ 7.5 సంవత్సరాల కాలంలో నేను నల్లగొండ ప్రాంత బిడ్డగా నేను చెప్తున్నాను, 7.5 సంవత్సరాల కాలంలో ఈ కల్వకుర్తి గాని, కోయల్ సాగర్ గాని, లేదా నెట్టంపాడు గాని, దీపా గాని ఈ ప్రాజెక్టులే కంప్లీట్ అవ్వలేదు సార్. అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ ప్రాంతానికి సంబంధించిన, నల్లగొండ ప్రాంతానికి సంబంధించిన మేమందరం కూడా 1,000 కోట్లు ఇప్పుడు కాదు సార్, ఆయన వచ్చిన కొత్తలో 1,000 కోట్ల రూపాయలు మీరు వెచ్చిస్తే ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణం పూర్తి అవుతాయని మేము చెప్పాం సార్. ఏ ఒక్క రోజు కూడా ఆ మాట పట్టించుకోకుండా అక్కడే దాన్ని నాంచుకుంటూ ఈ రోజు వరకు లేదు సార్. ఈ రోజు తెలంగాణ 4-5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు సార్. కానీ ఈ మా ప్రాంతం మాత్రం పూర్తిగా ఈ రోజు నిర్లక్ష్యానికి గురి చేయబడ్డటువంటి ప్రాంతం. రాయలసీమ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మన ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు ఆ సిఎస్ గారికి లెటర్ రాశారు, మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయకూడదు వితౌట్ మీరందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అది చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. నిన్న కూడా మా బండి సంజయ్ గారు, మా కార్యవర్గ సమావేశం అయిపోయిన తదనంతరం నిన్న కూడా స్పష్టంగా షెకావత్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. జూలై 30 లోపల, అంటే ఈ నెల 30 లోపల మీరు స్పష్టమైనటువంటి ఏ తెలంగాణ పరిధికి ఎంత వాటా వస్తుంది, తెలంగాణ ప్రాంతానికి ఎంత వాటా. అంటే తెలంగాణ మీరన్నట్టుగా నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం చేసింది, వాస్తవం సాధించింది. కానీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నదిని నిట్ట నిలువున భౌగోళికంగా చీల్చినటువంటి రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన. దేశంలో ఎక్కడైనా సరే ఒక ప్రాంతం తర్వాత నది అలా వెళ్తున్నప్పుడు
ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అలా సరిహద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రమే కృష్ణ ఒక గట్టు ఇటువైపు ఒక గట్టు అటువైపు, అంటే నిలువునా చీల్చేటువంటి పరిస్థితి. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని తెలుసు. విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులు ఏమున్నాయో అధికారికంగా అవి కాక ఇతరత్ర ఇష్యూస్ వచ్చినప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు పెట్టి దాని పరిధి నిర్ణయించాలి. కేంద్ర పరిధిలో ఉన్న, ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన ఇంకా ఆ పచ్చి అలా ఉండగానే సాగర్ మీద ఆ రాష్ట్ర పోలీసులు ఈ రాష్ట్ర పోలీసులు లాఠీలు పట్టుకెళ్ళి కొట్టుకున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కేంద్రం ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి, మీ ఇద్దరు తేల్చుకోండి అంటే నీ పెద్దలకు మరి నువ్వెందుకు విభజించావు? వాళ్ళే మాట్లాడుకుంటారు కదా. కేంద్రం పోషించాల్సిన పాత్ర ఏంటి? ఇంత కాంప్లికేటెడ్ నీళ్ల ఇష్యూలో ఉన్నప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోండి అంటే ఎలా? చట్టం స్పష్టం చేసింది, కేంద్రం ఏం చేయాలో చేయకుండా మీ ఇద్దరు తేల్చుకోండి అంటే ఎలా అనేది తులసిరెడ్డి గారి ప్రశ్న. అండ్ మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అందరికీ ఉంది, ఇప్పుడు గూగుల్లో ఓపెన్ చేయొచ్చు. ఏ ప్రాజెక్టులు ఉన్నాయండి అధికారికంగా? అనధికారికంగా ఈ రాష్ట్రం చేయలేదా, ఆ రాష్ట్రం చేయలేదా? ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి కేంద్రం ఏం చేస్తున్నట్టు అంటున్నా. ఇప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అయితే తెలంగాణ ఎక్కువ అనధికార ప్రాజెక్టులు చేపట్టింది అని అందనుకో, హుజూరాబాద్లో పాయా. లేదు ఆంధ్ర అనధికార ప్రాజెక్టులు చేపట్టింది అంటే అక్కడ మీ స్టేక్స్ ఏంటి, ఇక్కడ మీ స్టేక్స్ ఏంటి? ఈ రాజకీయాలు ఆలోచిస్తారా మీరు? ఉన్నది ఉన్నట్టు చెప్తారా? మాకు ఎప్పుడు రాజకీయాల కోసం కాదండి. నైసర్గిక స్వరూపము, భౌగోళికంగా ప్రాంతము, జనాభాను బట్టి నిష్పత్తిలో విభజన ఉంది. కృష్ణాను 50-50 పంచుకుంటామంటే కేంద్రం ఏం చెప్పాలి? 50-50 కాదయా, ఇంత ఇంత అని చెప్పాలా? మూర్తి గారు చెబితే మీకు ఈటెల రాజేంద్ర హుజూరాబాద్ ఇబ్బంది అవుతుందా? సార్ మాకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది కాదు, దాని గురించి మేము ఎప్పుడు కూడా ఆలోచించలేదు. తులసిరెడ్డి గారే దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. చెప్పండి సార్. డాక్టర్ గారు లేదు లేదు వినండి సార్. వారు ఆ రోజు విభజించిన, అంటే తెలంగాణ వర్టికల్ గా డివైడ్ అయినటువంటి, తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినటువంటి సందర్భంలో వారు కేంద్రంలో ఉన్నారు. ఈ విభజన చట్టాన్ని పూర్తిగా వాళ్ళే చేసినటువంటి సందర్భం. ఆ చట్టం అక్షరాల ఎలాంటి సవరణ కావాలో బీజేపీ చెప్పి మీరు సవరణ చెప్పింది అది ఒప్పుకుంటేనే చట్టం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను సార్. ఇంకొకటి కేసీఆర్ గారు కూడా అన్నారు, చట్టం ఎక్కడెక్కడ ఏం అక్షరాలు రాయాలో నేను చెప్పానని. కేసీఆర్ గారు కూడా అన్నారు, బిల్లు రూపకల్పనలో నా పాత్ర ఉంది అని అడిగారని. మీ ముగ్గురు కలిపే చేశారండి. నేను మూర్తి గారు మిమ్మల్ని నేను స్పష్టంగా, నాకు కొంచెం టైం ఇస్తే నేను చెప్పాలి. ఎందుకంటే ఇది చెప్పాలి, ప్రజలకు అర్థం కావాలి. ప్రతి ఎన్నికల ముందు ఏదో రకమైన సెంటిమెంట్ రగిల్చి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అటు తులసిరెడ్డి మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు కానీ ఈ సెంటిమెంట్ తోని ఓట్లను రాబట్టుకోవాలనే ఉద్దేశం. లేదంటే చూడండి, అక్టోబర్ 6వ తారీఖు నాడు మన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయిపోయింది. ఈ రోజు ఏ డేట్ సార్? ఈ రోజు ఇంత టైం ఎందుకు తీసుకున్నారు సార్? అంటే కేవలం ఎన్నికల కోసమే అనేది స్పష్టంగా ఇక్కడ కనిపించట్లేదా? దానికి సమాధానం చెప్తారు, చెప్తారు సమాధానం. కానీ నేనేదేంటంటే రాష్ట్ర విభజన జరిగింది, ఈ చట్టం ఇలాంటి లోపాలు ఉన్నాయి, ఇదంతా యూపీఏ చేసింది, కాంగ్రెస్ చేసినటువంటి విభజన చట్టం అని అంటారు. కానీ తెలంగాణ సాధనలో మా రోల్ ఉంది, చిన్నమ్మ పెద్దమ్మ మేం చేయకపోతే తెలంగాణ రాదు అని ఇక్కడ చెప్తారు. అక్కడికి వెళ్ళి ఏమంటారు, స్పెషల్ స్టేటస్ అనేది మా డిమాండ్ వల్ల వచ్చింది అంటారు. ఇన్ని మాటలు ఎందుకండి? మంచి అయినా చెడైనా ఓన్ చేసుకోండి. మంచి మాత్రం నాది, చెడు మాత్రం తులసిరెడ్డిది అంటే ఎలా? చెడు మాత్రం సోనియా గాంధీది అంటే ఎలా? బిల్లు చట్టం అవడానికి బీజేపీయే కారణం. కాంగ్రెస్ పార్టీ చేసిన బిల్లు చట్టం అవడానికి బీజేపీయే కారణం. తప్పకుండా తెలంగాణ సాధనలో మీ రోల్ ఉందా లేదా చెప్పండి. తెలంగాణ సాధనలో మీ రోల్ ఉంది అంటే ఈ చట్టంలో మీ రోల్ ఉంది. మా తెలంగాణ సాధనలో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నాం. బిల్లు చట్టమైందంటే ఆ చట్టంలో అక్షరాల మీ రోల్ ఉంది. ఈ చట్టంలో మీరు ఉన్నారు. మీరు అనుమతించకపోతే ఈ చట్టం అవదండి. ఆ చట్టం చెత్తగా తయారు చేస్తే మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? మీకు అవతల పడేయండి. ఆ రోజే మద్దతు ఇవ్వకుండా ఉండాల్సింది. ఈ రోజు కూడా చెప్తున్నాం మూర్తి గారు, ఇప్పటికి కూడా చెప్తున్నాం. మేము అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రతి సందర్భంలో ఆ పర్టికులర్ పాయింట్ శ్రీధర్ ఆన్సర్ చేస్తారు. ఆ పర్టికులర్ పాయింట్ శ్రీధర్ షుడ్ ఆన్సర్. బట్ డాక్టర్ గారు ఏమంటారు? డాక్టర్ గారు, తులసిరెడ్డి గారు, ఈ చట్టము ఇలా ఉండడానికి మీరు కారణం అండి. తెలంగాణ రావడానికి బీజేపీ కారణం. కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. ఎస్కేప్ అవుతూ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సెంట్రల్
డాక్టర్ తులసిరెడ్డి గారు మాట్లాడాక. సరే మూర్తి గారు, ఎస్ సార్. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందే. అది మే కూడా కాదు, షల్ అని వచ్చేసి ఇది బాధ్యత, వాళ్ళ బాధ్యత. కాబట్టి ఇప్పటికే 7 సంవత్సరాలు లేట్ అయింది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగి కూడా 8 నెలలు అయింది. ఆ రోజు ప్రెస్ మీటింగ్ లో చెప్పారు. కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కృష్ణా నది యాజమాన్య బోర్డు జ్యూరిస్డిక్షన్ ను నోటిఫై చేసేసి దాని ప్రకారంగా వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టి 2 రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత వచ్చేసి వాళ్ళ మీద చట్ట ప్రకారంగా ఉంది. వాళ్ళు ఇంకా దాన్ని ఆలస్యం చేయకుండా తీసుకోవాలి. ఇక్కడ 2వ అంశం వచ్చేసేసి ఇక్కడ పెద్ద పిల్లికి చెలగాటము ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు ఇక్కడ సమస్య అంతా కృష్ణానదికి సంబంధించి తెలంగాణ అప్పర్ స్టేట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ లోవర్ స్టేట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా నదీ జలాల విషయంలో మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు కడితే కిందన్న కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నష్టము, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు కడితే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నష్టము, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడితే దిగువ ఆంధ్రప్రదేశ్ నష్టం. కాబట్టి ఇది నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరిగినట్టు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రము, తెలంగాణ ఎగువ రాష్ట్రము. ఖచ్చితంగా ఇక్కడ పిల్లికి చెలగటం ఎలుకకు ప్రాణ సంకటం నష్టం జరిగేది ఆంధ్రప్రదేశ్ లో. ఇది హుజురాబాద్ కోసమా లేకుంటే ఇంకోట అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ఎడారి కాబోతా ఉంది. ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అది అయ్యేది కాదు, పోయేది కాదు. నా అభిప్రాయం ప్రకారం దానికి కూడా వచ్చేసి పర్మిషన్ తీసుకోవాల్సిందే. కానీ దానివల్ల కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త ఆయకట్ లేదు. కానీ తెలంగాణ 8 అక్రమ ప్రాజెక్టులు ఇప్పటికే, అది అక్రమ ప్రాజెక్టు నేను చెప్పడం కాదు, షెకావత్ గారు చెప్పారు. అప్రూవల్ ఏంటంటే అక్రమ ప్రాజెక్టులే అక్కడ కానీ ఇక్కడ కానీ. కాబట్టి ప్రస్తుతానికి వచ్చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు పర్మిషన్ తీసుకోవాల్సిందే, ఆర్డీఎస్ కుడికాలకు పర్మిషన్ తీసుకోవాల్సిందే. తెలంగాణ 8 ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ముందు చెప్పినట్టు 5కు తీసుకోవాల్సిందే. అవి గన ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో పోతున్నాయి. ఇక్కడ రాయలసీమంగా అయింది లేదు, పోయింది లేదు. దాని కింద ఉండే గాలేరు కింద గండికోట రిజర్వాయర్కు నీళ్లు పెట్టారు, కానీ 1 ఎకరాకు 1 సెంటు కూడా నీళ్ళు ఇచ్చింది లేదు. కాబట్టి ఇవన్నీ ఊరికి కమిషన్ల వ్యాపారం ఏం చేస్తున్నాడు. అక్కడేమో వాళ్ళు పాలమూరు రంగారెడ్డి డిండి ఆల్రెడీ మిషన్ భగీరథ అయిపోయింది. దానికి నీటి కేటాయింపు ఉందా, అప్రూవల్ ఉందా, ఏమీ లేదు. ఆల్రెడీ మిషన్ భగీరథ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి అడ్వాన్స్ స్టేజ్ ఉంది, డిండి అడ్వాన్స్ స్టేజ్ ఉంది. కాబట్టి తెలంగాణ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఫాస్ట్ గా చేసుకుంటున్నారు. అది వచ్చేసి ఆ మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు ఏమో చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం చేసేది లేదు, వచ్చేది పోయేది లేదు. కాబట్టి నష్టం జరిగేది దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎడారి కాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, 1 రోజు ఆలస్యం చేసినా ఆలస్యమే. ఇమీడియట్ గా ఢిల్లీకి పోయి కూర్చొని ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ఆయన్ను చట్ట ప్రకారం చూపించి ఒప్పించి ఇమీడియట్ గా 2 రాష్ట్రాల్లో ఉండే ముందు అక్రమ అనుమతులు లేనట్టు స్టాప్ చేసి వాళ్ళు నోటిఫై చేసి మీ అధీనంగా తీసుకొని తర్వాత ఇద్దరికి న్యాయం చేయండి. అది ఇమ్మీడియట్ గా చేయకుంటే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఎడారి కాబోతా ఉంది. అంటే కొంచెం సంయమనం పాటిస్తున్నాము. ఆంధ్ర ప్రజలు తెలంగాణలో ఉన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఈ జరగమనకుండా బేసికలీ డిస్ప్యూట్ అనే దాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ ఒక కొత్త రాగం ఎంచుకున్నారు. ఏంటంటే కేంద్రం చేయాల్సిన పని చేయట్లేదనే విషయాన్ని విస్మరించి, ఇప్పుడు ఏంటి మీరు ఇంతకుముందు చెప్పిందే, తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు, ఆ నీళ్ళట్లో తీసుకోకూడదు, వాటికి పర్మిషన్ లేదని వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ వాళ్ళు అక్కడి నుంచి కొంతమంది నాయకులు ట్విట్టర్లో మాత్రము తెలంగాణ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని రాస్తారు. ఎందుకు తెలంగాణ ప్రాంత నాయకులు మాట్లాడట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ తెలంగాణలో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఉన్న మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడరు? నిజంగా ఇక్కడ మంత్రిగా ఉండి మరి అక్కడ కనీసము అన్నటువంటి జలశక్తి మంత్రిని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయరు? సంజయ్ గారు లేక ఏంటి, కేఆర్ఎంబిని నోటిఫై చేయమని రాసినారు, అంతేగాని దీన్ని పరిష్కరించమని రాయలేదు. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడరు. ఇవాళ మీరు ఇంతకుముందే అన్నారు రజనీ గారు, అప్పుడు 66-34 ఒప్పుకొని వచ్చారండి, కాబట్టి 299 టీఎంసీకి అంటే రాష్ట్రం సాధించడమే ప్రథమ లక్ష్యం. ఆ రోజున గుర్తుపెట్టుకోండి. మిగతా చాలా అంశాలు వినండి చాలా అంశాల గురించి ఆ రోజు చర్చ జరిగింది. కానీ నిజంగా కూడా మేము ఎవరం కూడా పార్ట్ ఆఫ్ ద బిల్ కాదు కదా. కాంగ్రెస్ డ్రాఫ్టెడ్ ఇట్, బీజేపీ ఓకేడ్ ఇట్. కాబట్టి ఆ తర్వాత విత్ ఇన్ షార్ట్ నోటీస్ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత 7 మండలాలు విలీనం చేసినారు. సీలేరు ఐడల్ ప్రాజెక్ట్ మొత్తానికి వాళ్ళకి పోయింది. అయినా రాష్ట్రం సాధించడము ప్రథమ లక్ష్యం. ఆ తర్వాత మేము అభివృద్ధి చేసుకుందామని చెప్పినాం. అందుకనే ఆ రోజున మళ్ళీ ఇప్పుడు చెప్పినాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ నాయకులు ఇక్కడ విషయాన్ని ప్రస్తావించలేరు కాబట్టి ఇక్కడ హుజురాబాద్ ఎలక్షన్ తీసుకొచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, 50% 50-50 మాకు కావాలా కృష్ణాలో నీళ్ళని ఇవాళ మేము ప్రపోజ్ చేస్తా ఉన్నాం.
ఇవాళ సంజయ్ గారు కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీగా, లేదా కిషన్ రెడ్డి గారు కానీ తెలంగాణ ప్రజల కోసము కృష్ణాలో 50% వాటా రావాల్సిందే అనే విషయాన్ని సమర్థిస్తారా, సమర్థించరా? లేదా ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దీన్ని సార్ట్అవుట్ చేయాలని చెప్తారా, చెప్పరా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులు అక్రమం, ఆ నీళ్లు తొలగకపోతే మేము ఊకోం, మీరు ఆపండి అని గట్టిగా చెప్పగలుగుతారా, చెప్పరా? ఇవన్నీ చెప్పలేక ఏంటంటే హుజురాబాద్ ఎలక్షన్ ఏందండి, ఒక చిన్న బై ఎలక్షన్, దాని గురించి కృష్ణాల వాటర్ 50% ఇవన్నీ మాట్లాడతారా? కాబట్టి మీ ఆలోచన స్థాయిని పెంచుకోండి. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే వాళ్ళైతే ఇవాళ 50% నీటి పంపకానికి కేంద్రాన్ని ఒప్పించండి పోయి బీజేపీ నాయకులు. కేసీఆర్ గారి వాదనను సమర్థించండి. లేదా మేము సమర్థించడము, మాకు తెలంగాణ ప్రయోజనాలు అక్కర్లేదని చెప్పి మాట్లాడండి. ఎందుకు మాట్లాడరు? ఇవాళ ఇంత పెద్ద జగడం జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఎందుకు మాట్లాడాడు? రాజేందర్ గారు వెనుక కేసీఆర్ మన మోదీ ఉన్నారని చెప్పగలిగే వాళ్ళు తెలంగాణ నీటి ప్రయోజనాల గురించి మాట్లాడరేందుకు? తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడరేందుకు? మేము రిక్వెస్ట్ చేసినటువంటి కొత్త ట్రిబ్యునల్ కోసం మీరు మాట్లాడరేందుకు? కేంద్రంలో ఏం చేస్తున్నారు తెలంగాణ కోసం చెప్పాలి కదా. అడిగితే మమ్మల్ని వ్యతిరేకించినట్లు, అడిగితే ఎదిరించినట్టు అనుకుంటే ఎట్లా? బాధ్యత విస్మరిస్తే ప్రజలు గుర్తించారా? నొప్పింపక తాను తిరిగితే మాత్రం అయిపోయింది. ఆంధ్ర ప్రాజెక్టులు ఇవాళ అక్రమము అని చెప్పగలుగుతారా, చెప్పరా? ఒకటి, కొత్త అలొకేషన్ కోసం కృషి చేస్తారా? కొత్త అలొకేషన్ అడగడం అనేది తప్ప రైటా? సమర్థిస్తారా, సమర్థించారా? తెలంగాణ మీకు ఒక స్టాండ్ ఉన్నాయండి. టిఆర్ఎస్ పార్టీకి ఒక స్టాండ్ ఉందా? ఆంధ్ర వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు కొడితే మేము తీస్తాం నోటుతో. వినండి, ఈ రోజు మీరే అదే అంటారు. లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులని మీరు మాట్లాడతారు. మీకు ఒక స్టాండ్ ఉందా అండి? మీకు ఒక స్టాండ్ లేకుండా ఎప్పుడు ఎన్నికలు ఎలా వస్తాయి అలా వాడుకోవాలి. ఆ సెంటిమెంట్స్ నీటి గురించే మాట్లాడుతున్నాం. ఇది నీటి గురించే మీరు మాట్లాడినటువంటి మాటలు. ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఓట్ల కోసం ఒక రకమైనటువంటి మాటలు, ఈ రోజు హుజురాబాద్ ఎన్నికల కోసం ఒక రకమైనటువంటి మాటలు. ఈ రోజు నేనంటున్నా లంకలో వాళ్ళంతా రాక్షసులే. నేను మిమ్మల్ని శ్రీధర్ రెడ్డి గారు, మీ పార్టీ ఎలక్షన్ల కోసమే మీరు చేస్తున్నారు. అక్టోబర్ 6 నాడు అయినటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఈ రోజు వరకు మీరు ఎందుకు దాని గురించి ఒక లెక్క రాయలేదు? ఒక దాని గురించి ఎందుకు సుప్రీంకోర్టులో మీరు ఎందుకు విత్డ్రా చేసుకోలేదు? 8 నెలల కాలం ఎందుకు తీసుకున్నారు? మీరు 8 నెలల కాలం తీసుకున్నారంటేనే రెడ్డి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను స్పష్టంగా, మీరు చెప్పాల్సిన ఆన్సర్ మీరు చెప్పండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం. నేను మళ్ళీ మీకు అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీకు ఏంటి 50-50 అని మీరు డిసైడ్ చేస్తారా, లేదా కేఆర్ఎంబి డిసైడ్ చేస్తుందా, ఎపెక్స్ కౌన్సిల్ డిసైడ్ చేస్తుందా, చంద్రశేఖర్ గారు డిసైడ్ చేస్తారా? మీరు ఎలా చెప్తారు మేము 50-50? లేదండి, నేను అదే అంటున్నాను. ఇంకా తెలంగాణ ప్రయోజనాల కోసం ఇంకెక్కువ రావచ్చేమో, ఇంకా తక్కువ రావచ్చేమో, దానికి డిసైడ్ దానికి కట్టుబడి శ్రీధర్ రెడ్డి గారు కేఆర్ఎంబి లేదా సిడబ్ల్యూసి గారు. నేనేమంటానంటే శ్రీధర్ గారు పాల్వాయి రజనీ గారు, నేనేమంటానంటే బచావో ట్రైబ్యునల్ ఈ ట్రైబ్యునల్ డిసైడ్ చేసినవి కాకుండా మీరు ఎక్కువ డిమాండ్ చేయండి. ఎక్కువ డిమాండ్ మీ ఇద్దరు చెరువు 100 డిమాండ్ చేసేయండి. ఇక అక్కడ ఆంధ్ర లేదుగా, జనం పిచ్చోళ్ళ. నేనేమన్నా ట్రిబ్యునల్ ఉందండి, బచావ్ ట్రిబ్యునల్ ఉంది, ఎవరికెవరు కేటాయించారు, మళ్ళీ దాన్ని మాట్లాడితే ఇంకో ట్రిబ్యునల్ చెప్పాలి. 50-50 రా, లేదా 60-40, పోనీ 80-20 తీసేసుకోండి. మీ ఇద్దరు ఏం పోయింది? ఆంధ్ర ఏం లేదు కదా. ఎలా అంటున్నా మీరు 50-50 అనగలరా? ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలు ఉంది కాబట్టి మీరు చెప్పిన 50-50 వాళ్ళు తగ్గలేరు. సో మీరేమంటారు 60-40 అనమంటారు. గబాల జిహెచ్ఎంసీ ఎన్నిక మళ్ళీ వచ్చింది అనుకో, ఇద్దరు కలిసి ఉందామంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కలిసి పనిచేద్దాం అంటారు. ఇట్లా ఎలక్షన్ వైజ్ డెసిషన్ మార్చుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల ముందు ఇప్పుడు కాంగ్రెస్ని బీజేపీని హుజూరాబాద్ ఎన్నికల సమయంలో మీరు బండి సంజయ్ని రేవంత్ని కూర్చోబెట్టి తెలంగాణకు నీళ్లు కావద్దు అని అంటే వాళ్ళు కావద్దు అని అంటారా? అన్నారుగా పాపం. నేనంటే 50-50 అంటే ట్రిబ్యునల్ ఎందుకండి? బచావ్ ట్రిబ్యునల్ ఎందుకన్నా? ఆంధ్ర జనము, తెలంగాణ జనము, ఆంధ్ర భౌగోళిక స్వరూపము, తెలంగాణ భౌగోళిక స్వరూపమును పట్టి అన్ని అంచనాలు వేసి పర్సెంటేజ్ డిసైడ్ చేశారు వాటర్ అలిగేషన్. ప్లస్ అంతకుముందు రైపేరియన్ రైట్స్ ఉంటాయి, ఎగువ రాష్ట్రం ఉంటుంది, దిగువ రాష్ట్రం ఉంటుంది. ఇదే కేసీఆర్ గారు సాగర్జీ
సాగర్జీ గవర్నర్గా ఉండగా మహారాష్ట్రలో కొంచెం ఎక్కువ తక్కువలు చేసుకుని ఇద్దరు కలిపి నిర్ణయించుకుని ప్రాజెక్టులు డిసైడ్ చేశారు. మరి ఇప్పుడు అదే బీజేపీ అదే కేంద్రము మాట్లాడొచ్చు కదా. నేను 50-50 డిమాండ్ చేసిన, నువ్వు 60 అడుగంటే వాళ్ళు 70 అంటారు. రజనీ గారు ఏం పోయింది? ఆంధ్ర జనం దిగువ రాష్ట్రం ఏమైపోవాలి? 18 లో మాట్లాడినాం, 14 లో మాట్లాడినాం. దిగువ రాష్ట్రం ఏమైపోవాలి? మూర్తి గారు నేను మీరు అడిగిన పాయింట్ నేను శ్రీధర్ రెడ్డి గారిని అంటున్నా. కేసీఆర్ గారు ఈరోజు 50-50 అని ఎట్లా అనగలుగుతారు? బచావ్ ట్రిబ్యునల్ తో ఇంక పని లేదండి, ట్రిబ్యునల్స్ తో పనిలే. రాజకీయంగా ఇక్కడ రాష్ట్ర పార్టీలు అక్కడ కేంద్ర పార్టీలు డిసైడ్ చేసే రైపేరియన్ రైట్స్ ఉంటాయి, ఎగువ రాష్ట్రాలు ఉంటాయి. మూర్తి గారు మీరు అన్నారు ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి రక్షణ లేదని జగన్ రెడ్డి గారు అన్నారు. ఈ రోజు నేను మరి తులసిరెడ్డి గారు ఎప్పుడు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, ఈ రోజు కడపలో ఉంటున్నారు. అంటే వాళ్ళు ఏమన్నా ఈ స్కేప్ గా ఉన్నారా? ఒక్క పాయింట్ మాత్రం నేను చెప్తానండి, ఆన్ రికార్డ్ ఒక పాయింట్ చెప్తా రజనీ గారు. పార్టీలకు అతీతంగా నేను కామన్ మ్యాన్గా చెప్తున్నా. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 7-8 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో నేను నివసిస్తున్నా. హైదరాబాద్, నేను తెలంగాణ వాసిగా చెప్తున్నా. ఆంధ్రలో పుట్టాను, తెలంగాణలో బతుకుతున్నా. ఆంధ్రవాసి తెలంగాణ వాసి అని వివక్షతో ఒక్క స్థలం సెంటు భూమి కూడా నాకు పోయింది అని ఏ ప్రజా ఫీల్ అవ్వలేదు, స్టేషన్కి వెళ్ళలేదు. రాజకీయంగా వేరు చాలా ఉన్నాయి, నేను వాటి గురించి నేను ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలే. బట్ తెలంగాణలో వీడు ఆంధ్రవాసి అని వివక్ష చూపించిన అంశం అయితే లేదండి. నా ఎక్స్పీరియన్స్ చెప్పారు, నేను టీఆర్ఎస్ సర్టిఫికేట్ ఇవ్వట్లే. రాజకీయంగా చాలా ఉన్నాయి, నేను జర్నలిస్ట్గా టీఆర్ఎస్ చాలా గట్టిగా విమర్శిస్తా. బట్ ఈ పాయింట్ నేనేమన్నానంటే, ఉద్యమం సమయంలో జరిగినప్పుడు వెళ్ళగొడతామని కాలేజీలని, ఎడ్యుకేషన్లని, ఆంధ్రోళ్ళని, ద్రోహులని ఇవన్నీ విన్నాం. కానీ ఈ 7 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వాడు పక్కన తెలంగాణ వాడు ఉన్నాడు, వీడు భూమి వాడు లాక్కున్నాడు, అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు స్టేషన్కి వెళ్తే నువ్వు ఆంధ్రోడు కదా పోరా అని ఒక ఇన్స్పెక్టర్ కూడా అన్న మాట నేను వినలేదు. ఆ వివక్ష అయితే లేదు, మనం ఒప్పుకోవాలి. ఒకవేళ అది ఉంది అని మీరు చెప్పారనుకో, కేంద్రందే బాధ్యత సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయకపోవడం. నేను అదే మాట్లాడేది. ప్రతి ఎన్నికకు ఒక రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి నేను మాట్లాడుతున్నాను. నేను అదే చెప్తున్నాను. తర్వాత ఇంకొకటి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు, ఇప్పుడు 50-50 వాటా మాకు కావాలని కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు, దీనికి మీరు ఒప్పుకుంటారా అంటారు. ఒప్పుకుంటారా అనేది మీరు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అకార్డింగ్ నేను ఒక్కటే శ్రీధర్ రెడ్డి గారు వినండి, మీరు వినే ఓపిక లేకపోతే శ్రీధర్కి కానీ వైసీపీకి కానీ మిగిలిన పార్టీలు ప్రాంతీయ పార్టీలు కాబట్టి వాళ్ళకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు మీరు 50-50 ఒప్పుకున్నారనుకో, అక్కడ బీజేపీ సోమవీర్రాజు గారు ఏం చేయాలి? సార్ ఎగ్జాక్ట్ గా నేనేమంటున్నాను, అకార్డింగ్ ట్రిబ్యునల్ ఎలా డిసైడ్ చేస్తే దాన్ని కట్టుబడి ఉండాలి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్ర వాళ్ళు. అదే తప్ప దాన్ని వదిలేసి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా చాలా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు 50-50 మీరు డిమాండ్ చేయగలరా అని శ్రీధర్ సవాల్ చేశారు. ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా, మేము ఎలా సవాల్ చేస్తాము, ఆ సవాల్ ఎలా స్వీకరిస్తారు రజనీ గారు అంటున్నారు. బట్ బండి సంజయ్ గారు లెటర్లో అయితే 555 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వాలన్నారు, ఆల్మోస్ట్ 68%. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడు దీంట్లో ఇదంతా ఏంటంటే వాస్తవంగాని విషయం మధ్య జరుగుతున్నటువంటి ఒక కథనం, అంత డ్రామాయే కదా. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినా, రజనీ గారు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, వీళ్ళకి కనీసం తెలియదని అనుకోవాలా మనం? ట్రిబ్యునల్స్ ఉంటాయి, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలు కానివ్వండి, వివాదాలు కానివ్వండి పరిష్కారం చేయడానికి ట్రిబ్యునల్స్ ఉంటాయి. బచావ్ ట్రిబ్యునల్ చేసింది, దాని తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఆ అంశాల మీద కోర్టులో పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ కు సంబంధించి మళ్ళీ ఈ కేటాయింపు చేయాలి అని చెప్పేసి అని అడిగితే ఆ కోర్టులో ఉన్నటువంటి కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పారు. విత్డ్రా చేసుకుంటే ఏం చేస్తామన్నారు? ట్రిబ్యునల్ వేస్తామల్లా. ట్రిబ్యునల్ వేయటానికి అవకాశం ఉందా లేదో పరిశీలిస్తామన్నారు. ఇప్పుడు ఇదంతా ఇంత లాజికల్ విషయాలుంటే వీళ్ళు హుజూరాబాద్ ఎన్నిక, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు హైదరాబాద్ లో రక్షణ, కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న మ్యాక్స్ మిక్సింగా, లేకపోతే బీజేపీ అసలు మొత్తం బాధ్యత లేని తనంతో బీజేపీకి ఏముంది? ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు చాలా పెద్ద మాటలు చెబుతుంటారు కానీ
మేడం కూడా ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేస్తుందని. నేను టీఆర్ఎస్ సమర్థించట్లేదు, కానీ వీళ్ళు కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే చూస్తున్నాగా ఎవడో ఉగ్రవాదులు అప్పుడప్పుడే వస్తారు. వీళ్ళకుండా వీళ్ళ స్వార్థంతో అమాయకపు జవాన్లని 10 మందినో 20 మందినో పట్టును పెట్టేసుకుంటారు, ఆ ఎన్నికలు పాపం గడిపేసుకుంటారు. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది రాష్ట్రంలో ఈ రోజు దురదృష్టం. కేంద్రం ఆగండి మేడం, ఎవరో మాట్లాడితే కరెక్ట్ కాదండి. మీరు ఆగండి. మీరు తెలంగాణలో లాగా అట్లా మాట్లాడేస్తట మీరు మాట్లాడిన సేపు విన్నాం, ఏం చెప్పినా మీరు వెళ్ళారా? అదేం పత్తండి, మీరు చేసే పనే అది. ఇక చూసాం కదా, మా గోదావరి పోలవరంలో చూసాం కదా, ఓ ముఖ్యమంత్రి చేతకంతనాన్ని కేసుల్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మీరు ఎంత పాత్ర చేస్తున్నారు? అడగలేని వాడే, కేసుల్లో ఉన్నవాడే, మిమ్మల్ని శరణగోడిన వాడే పెరిగిన రేట్లు ఎవరా? మీరు అధికారంలోకి వచ్చే రోజుకి పెట్రోల్ రేట్ ఎంత ఉంది? ఇలా పెరిగిన రేట్లు జనం కట్టట్లేదా? ప్రభుత్వం ఇవ్వదా? ధరలు పెరిగితే ప్రభుత్వానికి బాధ్యత లేదండి. ఓకే, దానికి రేట్లు పెరిగినాయి కాబట్టి మేము ఇవ్వమంటారు, లేకపోతే ఇది వాళ్ళకి సంబంధం కాబట్టి మాకేం సంబంధం లేదంటారు. ఎన్నికలు అంటారు. ఈ రోజు దేశం యొక్క దౌర్భాగ్యం అబద్ధాల కోరు. జగన్మోహన్ రెడ్డికి 100 రెట్లు అబద్ధాల కోరు ప్రధానమంత్రి దేశంలో ఉన్నాడు. ఈ రాష్ట్రం దేశం ఇక్కడ ఏమి జరగవండి. మూర్తి గారు, ఇవన్నీ కూడా ప్రజల మధ్య ఇలాంటి లేనిపోని అవసరం లేని విషయాల్ని, ఇప్పుడు నీళ్ళేమి ఇప్పుడు ఊరికొచ్చేవి కాదు, వచ్చినట్టు ఉండటానికి వీలయ్యేవి కాదు. వీటిని ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనే వాటి మధ్య ఉన్న ట్రిబ్యునల్స్ కూడా తీర్పుల్ని వీటన్నిటిని పక్కన పెట్టేసి ఈ రోజు మేము తోటికెళ్తాం, మేము చేసుకుంటాం. ఏందండి చేసేది? ఆయన కలిసి ఇద్దరు చేసేది ఏంటి? ఏం చేస్తున్నారు కేసీఆర్? ఆయన చేసుకుంటారు, లేకపోతే తెలంగాణ విషయం మనకు అవసరం లేదు. ఇక్కడ మేమనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేవలం కూడా ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను ఏమాత్రం ఆలోచించకుండా, ఈ రాష్ట్రం యొక్క నీటి అవసరాన్ని పరిగణలోకి తీసుకోకుండా, కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం ఏ అనుమతులు లేకపోయినా ఏదో పులివెందుల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు ఈ అరాచకం చేసినట్టుగా ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాల్లో కూడా చేయొచ్చు అనేటువంటి ఒక ఊహతోటి ప్రజలకి భ్రమ కల్పించి ఇక్కడ ఇన్ని అరాచకాలు చేస్తున్నా చెల్లుతుంది కదా, కేసీఆర్ మీద కూడా చేయగలరేమో. డాక్టర్ తులసిరెడ్డి గారు ఓకే, మూర్తి గారు, ఒక 3-4 ఐటమ్స్. ఒకటి 50%ది, 2 శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది, ఈ రెండింటి క్లారిటీ రావాలా. ఇక్కడ 50%, 60%, 100% అడగచ్చు. ఇక్కడ అంతర్రాష్ట్ర నదుల జలాల కేటాయింపు అనేది ఇంతకుముందు మేడం చెప్పినట్టు, మిగతా వాళ్ళు చెప్పినట్లు, ఇది ఓన్లీ ట్రిబ్యునల్ తప్ప ఇది కేంద్ర ప్రభుత్వానికి హక్కు లేదు. సార్, ఇవాళ హైకోర్టు అదే చెప్పింది, తెలంగాణ హైకోర్టు ట్రిబ్యునల్ చేయగలదు, మా పరిధి లేదండి. ఏ అపెక్స్ కౌన్సిల్ కు సంబంధం లేదు, వాళ్ళు వచ్చేసి ఆపరేషన్ విధానమే. కేటాయింపు వచ్చేసి ఓన్లీ ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్ కూడా రాష్ట్రాల వారీగా చెయ్యదు, ట్రిబ్యునల్ కూడా చేసేది ప్రాజెక్ట్ వైజ్ గా. ఇక్కడ ఫండమెంటల్ గా అర్థం చేసుకోవాల్సింది, ట్రిబ్యునల్ పచ్చావతి ట్రిబ్యునల్ చేసింది రాష్ట్రాల వారీగా కాదు, ప్రాజెక్ట్ వైజ్ గా వచ్చిన దాన్ని కూడి మహారాష్ట్ర కింద, కర్ణాటక కింద, ఉమ్మడి ఏపీ కింద ఇచ్చినారు తప్ప వాళ్ళు వచ్చేసి మహారాష్ట్రకు గంపగుత్తగా మీకు ఇన్ని అని కేటాయించలేదు. అక్కడ ప్రాజెక్ట్ వైజ్ గా, ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రాజెక్ట్ వైజ్ గానే కేటాయించారు 811 టీఎంసీలను. ఆ దాంట్లో కేటాయించినప్పుడు ప్రాజెక్ట్ వైజ్ గా సాగర్ ఎడమ కాలువకు 99.75 టీఎంసీలు, జూరాలకు 17.84, కోయిల్ సాగర్ కు 3.90, ఆర్డిఎస్ కు 15.90, భీమాకు 20, మైన్ ఇరిగేషన్ కు 90. ఇవి కలిపితే 299 అనేది అప్పనొచ్చేసి తెలంగాణకు 299 చెప్పేసి గంపగుత్తగా ఇవ్వలేదు. అదే విధంగా సీమాంధ్రకు కేసీ కెనాల్కు 39.90, హెచ్ఎల్సీకి 32.50, ఎల్ఎల్సీకి 29.50, ఎస్ఆర్బిసికి 19, సాగర్కు ఆ పక్క 100, ఆ పక్క 32, 132, కృష్ణా డెల్టాకు 181.20. ఇవన్నీ కలిపితే 512 ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి తప్ప ఆంధ్రప్రదేశ్కి 512 ఇవ్వలేదు, తెలంగాణకు 299 ఇవ్వలేదు. ఈవెన్ మహారాష్ట్ర, కర్ణాటక కూడా ప్రాజెక్ట్ వైజ్ గానే ఇచ్చారు. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం వచ్చేసి, ఇక్కడ అంతర్జాతీయ నదీ పరివాహక ప్రాంతం ప్రకారంగా కూడా కాదు. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం అనుకుంటే కర్ణాటకలో 1,13,270 చదరపు కిలోమీటర్లు కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేది 76,252 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కానీ కేటాయింపులు వచ్చేసి మనకు 811 వచ్చాయి, వాళ్ళకి 734 వచ్చాయి నిఖిల జిల్లాలో. మనకంటే దాదాపు వచ్చేసి 1.5 times 2 times ఎక్కువ ఉంది పరివాహక ప్రాంతం. కానీ ఎందుకు వచ్చిందంటే ఇది అంతర్జాతీయ నీటి కేటాయింపుల్లో అమెరికన్ చట్టాల ప్రకారము ఫస్ట్ ఇన్ టైం ఫస్ట్ ఇన్ రైట్. అప్పటికి వాళ్ళు కేటాయించినప్పటికీ ముందున్న ప్రాజెక్టులకు రక్షణ కల్పించి మిగతా వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. Yes, sir. ఆ ప్రకారం వచ్చేసి కృష్ణా డెల్టా చాలా పురాతనమైంది కాబట్టి దానికి 181.20 ఎక్కువ వచ్చాయి అక్కడ. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఫస్ట్ ఇన్ టైం ఫస్ట్ ఇన్ రైట్. ఇది నదీ జలాల అంతర్జాతీయ నదీ జలాల చట్టానికి సంబంధించింది. ఆ ప్రకారంగా ముందొచ్చిన ప్రాజెక్టు రక్షణ కల్పించారు. ఆ రోజు కూడా బచావత్ అవార్డు వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉంది. బచావత్ అవార్డు బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన 69 లో, అది అవార్డు ఇచ్చింది 76లో. వెంగళరావు గారు క్రూషియల్ పెట్టింది వెంగళరావు గారు 73-75 మధ్యలో. కాబట్టి ఇదేదో తెలంగాణ ఆంధ్ర నాయకులు వచ్చేసి మొత్తం బచావత్ ట్రిబ్యునల్ లో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. Yes, sir. కాబట్టి ఇవన్నీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. తర్వాత శ్రీశైలం జల విద్యుత్తు, ఎస్ 1959లో ప్లానింగ్ కమిషన్ శ్రీశైలం డ్యామ్ ను జల విద్యుత్ కేంద్రంగా అప్రూవ్ చేసింది వాస్తవం. దాని తర్వాత 96లో ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అయింది. మరి నిజంగా ఈరోజు కేసీఆర్ చెప్పినట్టు అది జల విద్యుత్ ప్రాజెక్ట్ అయితే మరి పాలమూరు రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎస్ఎల్బిసిని ఏం చేస్తారు మీరు? అది జల విద్యుత్ ప్రాజెక్ట్ అయితే మరి ఆల్రెడీ రాష్ట్ర విభజనకు చెందినటువంటి ఎస్ఎల్బిసి కల్వకుర్తి ఏం చేస్తారు? విభజన తర్వాత వచ్చిన పాలమూరు రంగారెడ్డి, డిండి ఎందుకు పెట్టారు మీరు వచ్చేసి జల విద్యుత్ ప్రాజెక్ట్ లో? Yes, sir. ఇరిగేషన్ ఎందుకు పెట్టారు? మీ ప్రకారమే ఆర్గ్యుమెంట్ తీసుకున్నాంలే, అది జల విద్యుత్ శ్రీశైలం జల ప్రాజెక్ట్. విద్యుత్ ప్రాజెక్టే అయితే మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు పెట్టారు శ్రీశైలం పరిధిలోని? ఇంటి ఎందుకు పెట్టారు? మరి వచ్చేసి ఇవి నాగార్జున సాగర్, పులిచింతల అవి జల విద్యుత్ ప్రాజెక్టులు కాదే, మరి ఎందుకు వచ్చేసి డెడ్ స్టార్ నుండి అక్కడ నుండి నీళ్లు తీస్తున్నారు? కాబట్టి ఇదంతా వచ్చేసి ఒక తొండాట ఆడమే అంతే. కాబట్టి ఖచ్చితంగా తొండాట ఆడినా ఏమాటన్నా రెఫరీ కరెక్ట్ గా ఏముండదు. ఆ రెఫరీ వీక్ అయినప్పుడే సమస్య వచ్చేది. ఈ తొండాట ఆడే వాళ్ళకి అవకాశం వస్తుంది. ఆ రెఫరీ వచ్చేసి కేంద్ర ప్రభుత్వము నిజంగా నరేంద్ర మోడీ గారు సెక్షన్ 87, సెక్షన్ 85 పునర్వ్యవస్థీకరణ చట్టంలో చదివితే 1 minute చాలు, ఆయన మొత్తం వచ్చే సమస్య పరిష్కరించవచ్చు. ఓన్లీ 1 minute ప్రధానమంత్రి స్థాయిలో ఆయన దృష్టికి వచ్చేసే వాళ్ళకు ఉండే మల్టీఫేరియస్ యాక్టివిటీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేరు. ఈ మిగతా మంత్రులు గజేందర్ సింగ్ షెకావత్ మరి ఆ స్థాయి ఉందో లేదో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ 2 అపెక్స్ కౌన్సిల్ ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, స్టేక్స్ ఉంటాయి. రాష్ట్రాల్లో పార్టీ ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా. ఏమున్నా వచ్చేసి చట్టం న్యాయమే కదా. ఎప్పుడుకోసారేమో చట్టమే పైకి రావాల్సింది కదా ఎవరైనా సరే. ఒక చట్టం ప్రకారంగా రాష్ట్ర విభజనే ఆ చట్టం ప్రకారంగా జరిగింది. మరి అలాంటప్పుడు రాష్ట్ర విభజనే జరిగినప్పుడు వచ్చేసి ఒక సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత చట్టం ప్రకారమే కదా. తర్వాత హుజూరాబాద్ అనేది నేను అనుకోవడము ఒక రాజకీయంగా ఉపయోగించుకోవచ్చేమో కానీ అది ఇష్యూనే కాదు నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా దానికి నోటిఫికేషన్ జరగలే. స్టార్ట్ అయింది ఎప్పుడు? ఇది 2015లోనే స్టార్ట్ అయింది ఇష్యూ. ఎప్పుడు? పాలమూరు రంగారెడ్డి 2015 జూన్ 10న జీవో 105 35,200 కోట్లతో శ్రీశైలం రిజర్వాయర్ నుండి ఎప్పుడైతే శాంక్షన్ చేశారో 2015లో అప్పటి నుండి స్టార్ట్ అయింది. చాలా పెద్ద సబ్జెక్ట్, మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.